సామాజిక సేవలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది బిగ్ టీవీ. ఒక్క రోజే 100కు పైగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తోంది. బిగ్ టీవీ లిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని జేపీ దర్గా సమీపంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. బీపీ, షుగర్, బ్లడ్ టెస్టులతో పాటు ఈసీజీ, 2D ఎకో, ఐ చెకప్లు చేశారు. రోగులకు మందులను ఉచితంగా అందించారు. తన నియోజకవర్గంలో లిమ్స్ హాస్పిటల్ సహకారంతో బిగ్ టీవీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు. జేపీ దర్గా సమీపంలో నిర్వహించిన ఫ్రీ మెడికల్ క్యాంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంపులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. 199వ మెడికల్ క్యాంప్ షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వా గ్రామంలో జేపీ దర్గా సమీపంలో నిర్వహిస్తున్నారు. ఈ మెడికల్ క్యాంపుకి షాద్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఆయన నియోజకవర్గ పరిధిలో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఆయనకు ఏ విధంగా అనిపిస్తుంది, ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. హలో సార్, మీ నియోజకవర్గ పరిధిలో లిమ్స్ హాస్పిటల్ బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇటువంటి ఒక ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో మెడికల్ క్యాంపులు చూసినాం. ఈ మెగా హెల్త్ మెడికల్ క్యాంపు ఈ ఇనుముల్లారో గ్రామంలో నిర్వహించడం, అందులో లిమ్స్ హాస్పిటల్, నిజంగా కూడా చెప్పాలంటే లిమ్స్ హాస్పిటల్ చాలా అందరికీ, అంటే సామాన్య రోగి కూడా అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏదైనా ఉంది ఈ ప్రాంతంలో అంటే శంషాద్లో లిమ్స్ హాస్పిటల్. ఎవరైనా చెప్తారు ఆ విషయం. చాలా మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మీరు బిగ్ టీవీ కూడా ఒక వార్తలే ముఖ్యంగా కాకుండా పేద జనాలకు ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోగాలను వెలికితీసి, నిజంగా కొన్ని టెస్టుల వల్లనే మనం డయాగ్నోసిస్ చేస్తేనే ఆ యొక్క రోగ నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఈ బేసిక్ టెస్టులు చేయడం చాలా గొప్ప విషయం. పేదలకు అనుసంధంగా వీళ్ళను కూడా ఆ పేదలకు ఈ గ్రామీణ స్థాయిలో ఇటువంటి మెగా క్యాంపులు చేయడం, మీరంతా టైం కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. ఒక రాజకీయ నాయకులుగా మేమందరం ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరం కూడా చాలా ఆనందంగా ఉంది. బిగ్ టీవీ ఇంకెన్నైనా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి, అందరు పేద పేషెంట్లను కాపాడాలని చెప్పి మీ అందరితో మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సో మనతో పాటు లిమ్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రామరాజ్ గారు కూడా ఉన్నారు. ఈయనకి ఇక్కడ మనకి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది? బిగ్ టీవీ లిమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము, మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. మొదటగా మన బిగ్ టీవీకి స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇంత చక్కగా కంటెస్ట్ చేయడం, దీనికి సరిపడిన ఏర్పాట్లు చేయడం, దాంట్లో ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన చొరవ తీసుకొని దీనికి అందరికి పబ్లిక్ అంటే జనాలు ఇక్కడ రావడం చాలా ఇంపార్టెంట్. మేము హెల్త్ పరంగా మేము చేయొచ్చు, ఇక్కడ వచ్చే జనాలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ అవేర్నెస్ కోసం వాళ్ళందరికీ డోర్ టు డోర్ వాళ్ళకి చెప్పి ఈరోజు ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ బిగ్ టీవీ రిపోర్టర్స్ ఫయాజ్ కానీ వీళ్ళందరూ కూడా స్పెషల్ చొరవ తీసుకొని ఈరోజు అందరినీ ఇంత పెద్ద ఎత్తులో, భారీ ఎత్తులో దగ్గర మోర్ దాన్ 1000 పీపుల్ వరకు ఇప్పటివరకు గ్యాదర్ అయ్యారు. అందులో చాలా వరకు ఎన్నో జబ్బులు ఉన్న వాళ్ళని చూసాము. సో వీళ్ళందరికీ ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి తోడ్పడినటువంటి బిగ్ టీవీకి స్పెషల్గా మన స్థానిక ఎమ్మెల్యే గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. దాంట్లో లిమ్స్ హాస్పిటల్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో హెల్త్ క్యాంప్స్ ఎన్నో కండక్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేద ప్రజలకి వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో ఎప్పుడు ముందుగా ఉండి మేము మా తరపున వాళ్ళకి వీలైనంత వరకు ట్రీట్మెంట్ విషయంలో ఫ్రీ కాస్ట్లో వీలైతే వాళ్ళకి ఎంత చొరవైతే అంతతో మనము ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశము ఏంటంటే ఎవరైతే ఇక్కడ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పేద బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళు ప్రజలు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళలో చాలా వరకు అవేర్నెస్ అనేది లేదు. హెల్త్ అవేర్నెస్ ముఖ్యంగా వాళ్ళు అంటే మా హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ళు చాలా క్రిటికల్ స్టేజ్లో వస్తూ ఉన్నారు. జబ్బు బాగా ముదిరాక అంటే సీరియస్ స్టేజ్లో వెంటిలేటర్ స్టేజ్ పైకి వచ్చిన కేసెస్ కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసాం. అందులో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చాలామందికి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి చాలా వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. అంటే గత ఇయర్స్ కొద్దిగా చెప్తా ఉన్నాను. సో ఇక్కడ మేము పెద్ద గ్రామ పంచాయతీ, ఇది మోర్ దెన్ 3000-4000 పాపులేషన్ ఉన్న ప్లేస్ ఇది. సో ఇప్పటివరకు చాలా వరకు షుగర్ టెస్టులు కానీ, 2D ఎకోలు, ఈసీజీ, తర్వాత మిగతా హెల్త్ చెకప్స్ అన్నీ చేస్తూ
వాళ్ళ యొక్క స్పెషాలిటీ డాక్టర్స్ మనకు ఆర్థోపెడిషియన్స్, గైనకాలజిస్టులు, తర్వాత జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్స్, తర్వాత పీడియాట్రిషియన్స్, తర్వాత ఆప్థమాలజిస్టులు, ఎంటైర్ టీమ్ మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో చూసారు కదా, ఇన్ముల్ నర్వ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ కి విశేష స్పందన వస్తుంది. అనేక మంది ఇప్పటికే వచ్చి వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా రోగులకి ఇక్కడ ఏదైనా రోగ నిర్ధారణ వారికి బయటపడినప్పటికీ కూడా హాస్పిటల్కి వెళ్తే వారికి మళ్ళీ ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా ఉంటుందని, ఆ ఫాలోఅప్ కూడా చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మనకు తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.